ఇదే టైంలో ఎర్త్ మీద టోనీ స్టార్క్ ఒక జీనియస్గా ఎదుగుతూ ఉంటాడు. తనకి 4 ఏళ్ళు ఉన్నప్పుడే ఒక సర్క్యూట్ బోర్డ్ని డిజైన్ చేస్తే 8 ఏళ్లకి ఇంజిన్ని డిజైన్ చేస్తాడు. అలాగే 17 ఏళ్లకి MIT నుంచి గ్రాడ్యుయేట్ కూడా అవుతాడు. హైలీ ఇంటలెక్ట్ అండ్ జీనియస్ అవ్వడం వలన టోనీ స్టార్క్ తన చిన్నప్పటి నుంచే ఎంత యారగెంట్గా ఉంటాడంటే, స్కూల్లో తన ఫ్రెండ్స్తో ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్ పెట్టిన డేర్ వలన ఆ కంట్రీ సెక్యూరిటీ పరంగా గొప్పగా ఫీల్ అయ్యే పెంటగాన్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని హ్యాక్ చేస్తాడు. టోనీ స్టార్క్ తన లైఫ్లో తన వయసుకు తగ్గట్టు ప్రోగ్రెస్ని చూస్తున్నప్పటికీ, తన ఫాదర్ మాత్రం ఎన్నో గ్రేట్ థింగ్స్ని అచీవ్ చేయగలిగే పొటెన్షియల్ టోనీలో ఉన్నప్పటికీ చాలా లేజీగా ఉంటున్నాడు అని తన ఫాదర్ ఎప్పుడూ టోనీని అంటూ ఉంటాడు. నిజానికి హౌవర్డ్ స్టార్క్కి టోనీ అంటే ప్రాణం. కానీ దానిని ఎలా చూపించాలో తెలియక తనను ఎప్పుడూ క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. అలాగే చాలాసార్లు స్టీవ్ రాజర్స్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని తనతో కంపేర్ చేస్తూ ఉంటాడు.